అగ్నివార్తలకు స్వాగతం. గిరిజనులు ఆర్థిక స్వావలంబన, స్థిరమైన జీవనోపాధి కల్పనకు తాటి వనరులను శాస్త్రీయంగా వినియోగించే దిశగా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మరో కీలక ముందడుగు వేసింది. తాటి బెల్లం, నేర ఆధారిత ఉత్పత్తులు అభివృద్ధి చేయడం ద్వారా గిరిజనులకు మెరుగైన జీవనోపాధి కార్యక్రమాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో పోలవరం జిల్లా చింతూరు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం ఎంఓయు కుదిరింది. ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంజయ్ రాణి సమక్షంలో వేదికపై డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ కట్టుపల్లి ధనుంజయరావు, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శుభం నోఖ్వాల్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా గిరిజనుల జీవనోపాధిని బలోపేతం చేయడం, స్థానిక సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం, గిరిజన మహిళలు స్వయం సహాయక సంఘాలకు కొత్త ఆర్థిక అవకాశాలు కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. గిరిజన ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న సహజ వనరులను శాస్త్రీయంగా వినియోగించి వాటికి విలువ జోడించడం ద్వారా గిరిజన కుటుంబాల ఆదాయాన్ని పెంచడంతో పాటు మహిళలు స్వయం సహాయక సంఘాలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వైస్ ఛాన్సలర్ డాక్టర్ కట్టుపల్లి ధనంజయరావు ఈ భాగస్వామ్యానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వేదికపై ఎంఓయు కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ భాగస్వామ్యానికి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో తాటి చెట్లు సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో నేర సేకరణ ప్రక్రియ, తాటి బెల్లం తయారీ, ప్రాసెసింగ్, విలువ జోడింపు, నాణ్యత మెరుగుదల, వ్యాపార అభివృద్ధి వంటి అంశాల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మేధో భాగస్వామిగా వ్యవహరించనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఉద్యాన విశ్వవిద్యాలయం నేర సేకరణ, తాటి బెల్లం తయారీ, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, నాణ్యత మెరుగుదల, వ్యాపార అభివృద్ధి తదితర అంశాల్లో సాంకేతిక మార్గదర్శకత్వం, శాస్త్రీయ నైపుణ్యం శిక్షణ మాడ్యూళ్లు, సామర్థ్యం పెంపు కార్యక్రమాలు, పరిశోధన సహకారం, సలహా సేవలు అందించనుంది. అర్హత కలిగిన గిరిజన లబ్ధిదారులు స్వయం సహాయక సంఘాలను గుర్తించి కార్యక్రమంలో భాగస్వాములను చేయడంతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయనుంది. తాటి ఉత్పత్తులకు విలువ జోడించడం ద్వారా గిరిజన కుటుంబాల ఆదాయాన్ని పెంచడంతో పాటు గిరిజన మహిళలు స్వయం సహాయక సంఘాలను భవిష్యత్తులో విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడం ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. శాస్త్రీయ పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, ఆధునిక ప్రాసెసింగ్ విధానాలు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ అవకాశాలను అనుసంధానం చేయడం ద్వారా చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో తాటి ఆధారిత స్థిరమైన జీవనోపాధి వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఇరుపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన కుటుంబాల ఆదాయం పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి. ముఖ్యంగా గిరిజన ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా గిరిజనుల జీవనోపాధిని బలోపేతం చేయడం, స్థానిక సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం, గిరిజన మహిళలు స్వయం సహాయక సంఘాలకు కొత్త ఆర్థిక అవకాశాలు కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. గిరిజన ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న సహజ వనరులను శాస్త్రీయంగా వినియోగించి వాటికి విలువ జోడించడం ద్వారా గిరిజన కుటుంబాల ఆదాయాన్ని పెంచడంతో పాటు మహిళలు స్వయం సహాయక సంఘాలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వైస్ ఛాన్సలర్ డాక్టర్ కట్టుపల్లి ధనంజయరావు ఈ భాగస్వామ్యానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వేదికపై ఎంఓయు కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ భాగస్వామ్యానికి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో తాటి చెట్లు సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో నేర సేకరణ ప్రక్రియ, తాటి బెల్లం తయారీ, ప్రాసెసింగ్, విలువ జోడింపు, నాణ్యత మెరుగుదల, వ్యాపార అభివృద్ధి వంటి అంశాల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు
డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మేధో భాగస్వామిగా వ్యవహరించనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఉద్యాన విశ్వవిద్యాలయం నీర సేకరణ, తాటి బెల్లం తయారీ, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, నాణ్యత మెరుగుదల, వ్యాపార అభివృద్ధి తదితర అంశాల్లో సాంకేతిక మార్గదర్శకత్వం. మహిళలు, స్వయం సహాయక సంఘాలకు స్వయం ఉపాధి, వ్యాపార అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఐటీడీఏ చెంతూరు, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం సంతకం చేసిన నేటి నుంచి 3 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో ఒప్పందాన్ని పొడిగించుకోవచ్చు. ఈ సందర్భంగా ఉపకులపతి డాక్టర్ కట్టుపల్లి ధనుంజయరావు మాట్లాడుతూ, తాటి బెల్లమే కదంటే తాటి బెల్లమే, కానీ తాటి చెట్ల నుంచి బెల్లం తీసి బ్రాండింగ్ చేసి ఇప్పుడు చక్కెర తినేవాళ్ళు ఎవరు లేరు. తాటి బెల్లం ఆరోగ్యానికి మంచిది. తప్పకుండా కాఫీ తాగాలన్నా, టీ తాగాలన్నా, స్వీట్ చేసుకోవాలన్నా తాటి బెల్లంతోనే చేసే రోజు వస్తుంది. దాన్ని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ చూసా, తాటి బెల్లమే కదంటే తాటి బెల్లమే, కానీ తాటి చెట్ల నుంచి బెల్లం తీసి బ్రాండింగ్ చేసి ఇప్పుడు చక్కెర తినేవాళ్ళు ఎవరు లేరు. తాటి బెల్లం ఆరోగ్యానికి మంచిది. తప్పకుండా కాఫీ తాగాలన్నా, టీ తాగాలన్నా, స్వీట్ చేసుకోవాలన్నా తాటి బెల్లంతోనే చేసే రోజు వస్తుంది. దాన్ని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ చూసా, తాటి బెల్లమే కదంటే తాటి బెల్లమే, కానీ తాటి చెట్ల నుంచి బెల్లం తీసి బ్రాండింగ్ చేసి ఇప్పుడు చక్కెర తినేవాళ్ళు ఎవరు లేరు. తాటి బెల్లం ఆరోగ్యానికి మంచిది. తప్పకుండా కాఫీ తాగాలన్నా, టీ తాగాలన్నా, స్వీట్ చేసుకోవాలన్నా తాటి బెల్లంతోనే చేసే రోజు వస్తుంది. దాన్ని ప్రమోట్ చేసే బాధ్యత. గిరిజన ప్రాంతాల్లోని సహజ వనరులను శాస్త్రీయంగా వినియోగించుకుని స్థానికంగా ఉపాధి, ఆదాయ మార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ కార్యక్రమం వికసిత్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలకు దోహదపడనుంది అని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన విశ్వవిద్యాలయం గిరిజన సమాజం సమన్వయంతో తాటి వనరులకు శాస్త్ర సాంకేతిక విలువలను జోడించి స్థిరమైన జీవనోపాధి, ఆర్థిక స్వావలంబన దిశగా ఈ భాగస్వామ్యం ముందుకు సాగనుంది అని ఉపకులపతి కట్టుపల్లి ధనుంజయరావు తెలియజేశారు. స్థానికంగా లభించే సహజ వనరులను సుస్థిరంగా వినియోగించుకుని గిరిజనుల సాంప్రదాయ పరిజ్ఞానానికి ఆధునిక శాస్త్రీయ సాంకేతికతను జోడించడం ద్వారా ఈ కార్యక్రమం విలువ ఆధారిత గిరిజన జీవనోపాధికి ఆదర్శ నమూనాగా నిలిచే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం మాధవి పాల్గొన్నారు. అగ్ని న్యూస్, వెంకటరామన్నగూడెం.